నమస్కారం అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్న చాలా చాలా థ్యాంక్స్ ఉన్న మనులందరికీ గిట్లని సపోర్ట్ చేయడం ముందు కూడా మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాం. మీరు చేసే సపోర్ట్ చూసేటైతే మాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుందిలా. మీరు చేసే లైకులు, మీరు చేసే కామెంట్లకు రిప్లై ఇస్తే కూడా మా వాళ్ళతో నా సొంతలతో మాట్లాడినట్టు అనిపిస్తుందిలా. మీరు ఏమనుకున్నా సరే నా మనసులో మాట చెప్తున్నా. గిట్లనే ముందు కూడా మీ సపోర్ట్ ఎంత కావాలిలా మాకు. గిట్లని సపోర్ట్ చేయరి. మన స్వీట్ భాష టీం అందరి తరపు నుంచి మనలో ఒక మాట చెప్దామని వచ్చినాం. ఇలా మన సబ్స్క్రైబర్లు కానీ మన వీడియో చూసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. మా టీం అందరి తరపు నుంచి మనోళ్ళకి ఏ బాధలు రాకుండా, ఏ కష్టాలు, ఏ నష్టాలు రాకుండా సంతోషంగా సాగిపోవాలని కోరుకుంటున్నాము. ఇవాళ మన వీడియో ఏంటంటే, ఊర్లల్లో ఇంట్లోనే అమ్మలక్కలు బట్టలు తెచ్చుకొని ఉద్దర సద్దరు అమ్ముకుంటారు కదా. ఇక బట్టలు షాప్ పోకుండా మన పట్టణంలో అయితేనేమో ఏదో షాపింగ్ మాల్కు పోయి ఏడుకోపోయి కొనుక్కుంటాం. ఊర్లలో అట్లా కాదు. ఊర్లో మిషన్ కుట్టేటామెనో ఎవరో చిన్నగా ఈ సామాన్ తెచ్చుకొని ఇంట్లో వరకే అమ్ముకుంటారు, ఊరు వరకే అమ్ముకుంటారు. ఇక సంగతి ఎట్లుంటుందో ఒక తమ్ముడు చెయ్యక్క వీడియో ప్లీజ్ అని ఎప్పటించో కామెంట్ చేస్తుండో. ఇక ఆ వీడియో మీకోసం చూపిద్దామని తీసుకొచ్చాము. ఇక సూదురు పదండి. కట్నే ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరులా. కింద బెల్ సింబల్ వస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది. హలో, ఎవర్రా మాట్లాడేది? అయ్యో సరిత నువ్వా అమ్మా? చెప్పు ఏమైందమ్మా ఇట్లా ఫోన్ చేసినావు? ఊర్లోనే ఉన్నావా? ఎక్కడ ఊరికి పోయినవారా? ఏం లేచినమ్మా, బట్టలు తెచ్చినా. ఇక మొన్న అందరు తలెత్తిరి బట్టలు తీసుకొస్తలేవేందమ్మా ఈ మధ్యలో ఒక్క చీర లేదు కట్టుకుంటాను. పట్నం పోయి కొనుక్కుందామంటే ఇక మా చేత కాదు, తీసుకురారంటే వచ్చినమ్మా. ఇక పట్నం పోయి తీసుకొచ్చిన బట్టలు రర్రి మంచి మంచి చీరలు తెచ్చిన సూటు రర్రి. ఓ పోరి, ఎప్పుడు పోతివే బట్టలకు? నిన్న 10 కొట్టంగా నాకు ఇంటికానే కనిపిస్తుందా? సరే వస్తున్నావు బిడ్డ, ఇప్పుడే అన్నం అయింది. పోయి బంద్ చేసి వస్తున్నాగమ్మా. ఎవరికి చూపియకు బట్టలు, ముందుగా నేనే చూసి తీసుకుంటా. ఇక అందరు వచ్చి చూసిరనుకో ఏరేసిపోతారు. లాస్ట్ మిగిలిన నేను తీసుకోవాలి. వస్తున్నా బిడ్డ, ఎవరికి చెప్పకు జరా. డబ్బులు వస్తున్నాగమ్మా. డబ్బున రాసినమ్మా. మొట్టమొదలు నీకే ఫోన్ చేసినగా అవతల ఆడకట్టల్లో కూడా ఫోన్ చేసి చెప్పాలనుకుంటున్నా. సరే నువ్వు డబ్బులు వచ్చి చూసిపోదురా. వాళ్ళకి నాకు చెప్పి పెడితే అందరు కూలిపోయినాక అప్పటికి వస్తారేమో. నువ్వైతే చూసిపోదురా. సరే బిడ్డ, 2 నిమిషాలలో వస్తున్నా. నీ పూరి మొన్ననే చెప్తే బట్టలు తీసుకురారా. చీరలు తమాం లేవంటే బాగానే తీసుకొచ్చింది. పైసలు ఎట్లా చేయాలి? 200 ఉన్నాయి కానీ 200 సామాన్ తీసుకుంటాను నేను. ఈ చీరలు లేవని 5-6 చీరలు పట్టుకోబుద్ది అవుతుంది. నా పానం ఏమో ఊకోదా? ఏం చేయాలి? లేకుంటే 200 పోయిపోతే చేతిలో పెట్టి ఇక అన్ని ఉద్దర పెట్టేస్తా. నెలకి కట్టుకుంటొస్తే ఏమంటదో పోరి. గిది వరకే 1000 రూపాయలు 1200 దాకా ఇచ్చేది ఆ పోరికి. ఏమంటదో రా, పోయి వస్తా. ఏమన్నా కానీ మరి గిరాకు కూడా కొట్టుకుంటుందా? నేనైతే 4-5 చీరలు తీసుకుంటా. ఇప్పుడు వద్దు చిన్నమ్మ నేను ఇయ్యను, నీకు ఉద్దర అయితే ఇయ్యనంటే సపరేట్గా మా వస్తా. ఊరికి అమ్ముకుంటుందా అమ్ముకొని గిరాకు ఆమెకే పోతుంది. నెలకి ఇస్తే పైసలు కావాలి, పోయి వస్తా ఏమని అనుకోని. ఉన్నావా బిడ్డ? ఓ చిన్నమ్మ, అప్పుడే వస్తేవానే? 2 నిమిషాలలో వస్తాను కానీ ఇప్పుడే వస్తాది. ఇక జర అయినాక వస్తుందేమో అని తానానికి పోదాం అనుకుంటానే. ఇక వచ్చినాముగా. ఓ బిడ్డ, నిన్న మొన్న సెల్పుల నిండా ఒక్క చీర లేకుండా బిడ్డ, ఇవన్నీ చీరలు ఎప్పుడు తెస్తేవమ్మా? నిన్ననే తెచ్చినమ్మా. ఇక నేను మీ అల్లుడు పోయి తీసుకొని వచ్చినాం. 11 గంటల బస్సు పోయినాము. ఇక చీకట్ల అయింది. వచ్చేసరికి ఇవన్నీ పట్టుకొస్తే మోపులు మోసి చెయ్యి అంతా గుంజిందమ్మా. మీ అల్లుడు ఎలా పోలే పనికి, ఇంట్లో వండుకుండు. ఓ బిడ్డ, దూరం నుంచి చూస్తుంటేనే నా కళ్ళు సాగుతలేవమ్మా. ఎంత మంచి చీరలు వచ్చినావో. ఇంకా దగ్గరికి చేతిలో పట్టుకొని చూస్తే ఎంత ముద్దుకుంటాయోనమ్మా. ఇక్కడ చూద్దామి, చూపిస్తా కానీ ఆగుతలేదానే నీకు? ఇంకా 2-3 అవతల ఆడకట్టలు అందరు కూలి పోకటి ఇంటికాని ఎవరంటేనే బయట చెట్టు కింద కూర్చొని ముచ్చట పెట్టుకుంటారంట. గా కాంతమ్మ చెప్పింది నాకు. అందరికి ఫోన్ చేశాను చెప్పుదాం, లేకపోతే ఇంటికాడికైనా పోయి చెప్పొద్దాము బట్టలు తెచ్చిన అని వస్తారేమో అనుకుంటే నువ్వేమో ముందుగా ఎవరికి చెప్పక బిడ్డ నేను వచ్చేదాకానంటివి. ఇక సప్పుడు దాకా టూకున్నని ఏం చీరలు తీసుకుంటావో తీసుకోగాని ఉద్దరైతే ఇయ్యేసినమ్మా. నేను ముందుగా అతనే చెప్తున్నా, ఉద్దరైతే ఇయ్య. నేను 1,00,000 పెట్టి బట్టలు తెచ్చిన, నాకు పడేసినమ్మా. అన్ని నగ తెచ్చి తీసుకోపోతాంటేనే తీసుకోవో. ఇక మోమాటలు లేదు, ఏం చూసేది లేదు ఇంకా ముందు. ఏం చెప్తున్నా? అయ్యో తమాం గట్ల మాట్లాడతావు బిడ్డ. నేను ఎప్పుడు ఉద్దర పెట్టి తీసుకోవతానారా? ఉద్దర పెట్టిన నెలకి నిచ్చిపోండా మొత్తం ఎగ్గొడతాను. పోయమ్మ ఊరోళ్ళని కూడా ముఖం చూస్తలేదేం పోరి. నువ్వు చూపినైతే చూపి అన్ని నగతే తీసుకోపోతా గాని మొత్తం ఉద్దర పెడతారు అయితే ఇష్ట పెడతావు కానీ నన్నే అంటున్నావు. చూపినైతే చూపి ముందుగాత. ఓయమ్మా చిన్నమ్మ, ఇట్లా గట్లా మాట్లాడతావు ఏమిటమ్మా నువ్వు? అదే కాసినమ్మా, నాకు ఇట్లా వెళ్ళది. ఉద్దరైతే ఏడికించేంత చెప్పు. ఇక మీ అల్లుడు ఏం లేకని కానీ పైసలు పెట్టి తెచ్చిన 1 రూపాయి వసూలు కాలేదేంది అని నన్ను జాడకట్ట మలిపి కొట్టాడా చిన్నమ్మ. ఇక నా గురించి కూడా ఆలోచించాలి మీరు. ఈ చిన్నమ్మ అయితే బుక్కడు బువ్వ తినిపో ఇంట్లో గాని. ఇక ఈ చీరల కాడైతే పైసల కాడైతే కరెక్ట్ ఉండాలి చిన్నమ్మ. నువ్వేమనుకున్నా సరే, నేను ఇట్లా పుణ్యానికి వేలేది అవి నాకు పడది. అరే సరే బిడ్డ, ఇక నేనేమంటున్నా అన్ని ఉత్తర పెట్టి ఏం తీసుకోబోను కానీ చూపిరా ముందుగా. మళ్ళీ వాళ్ళు చన్ని ఎత్తుకొని ఏరుకొని పోతారు.
ఏం చూపియాలే అగో కింద సెల్ఫ్లు ఉన్నాయన్ని పట్టు చీరలు అగో మీవన్నీ సన్న చీరలు ఇంటికాడ కట్టుకుంటాను మెత్త మెత్త చీరలు పట్టుకొచ్చిన ఏం చూపియమంటావు చెప్పు. ఓ అమ్మ పట్టు చీరలు తెచ్చినావు సన్న చీరలు తెచ్చినావా నిమ్మ బాగానే పట్టుకొచ్చినావు గిండిగానము. ముందుగా పట్టు చీరలు చూపి బిడ్డ. పట్టు చీరలు ఏం తీసుకోను చూసి ఆడ పెడతా గానీ సన్న చీరలే కావాలిగా ఇంటికాడ కట్టుకుంటాను తమాం లేవు అన్ని గుడ్డి పిట్టలు పట్టేవాళ్ళేమో మబ్బు మబ్బు పడ్డాయి చీరలు. సన్న చీరలు తీసుకుంటా కానీ ఏదో స్కిన్ సెల్ఫ్ ముద్దు కనిపిస్తున్నాయి రా దూరంకి చూస్తుంటే ఇక పట్టు చీరలు అయితే చూపి చూద్దాం గానీ ఇక వచ్చినమ్మా ఇగో ఇవి 5-6 మోడల్ తీసుకొచ్చిన ఇక కలర్లు అయితే వేరు వేరు దొరుకుతాయి కానీ ఇక చూడమ్మా దబదబ్బా ఇక ఆళ్ళు గిరాకు వస్తుంటారు మళ్ళీ గిరాకు మనిపిస్తట్టు అవుతుంది నువ్వేం ముందుగా ఎవరికి చెప్పక బిడ్డ అంత అలుగుతున్నావు దబదబ్బ తీసుకోవేమ్మా. ఓ అమ్మాకి పట్టు చీర ముద్దుకుందరా గీ సబ్బు కలరు నాకైతే ముద్దు కొడుతుంది కదా బిడ్డ. నువ్వు తెల్లగా ఉన్నావు కదనే మన తెల్లగా ఉన్న వాళ్ళకి ఏది కట్టుకున్నా ముద్దుగానే కొడుతుంది. తీసుకో మరి పట్టు చీరలు తీసుకోను పైసలు లేవంటివి కానీ మళ్ళీ పట్టు చీర పట్టుకున్నావు నీ పానం ఒప్పది. ఇక నచ్చిన చీర పట్టుకున్నావు అంటే వదిలేవు కానీ ఇక నచ్చితే పక్క పెట్టుకోదావా. అటుగాక నాకు ఈ సబ్బు కలర్ చీరలు లేవురా పట్టు చీరలు ఇక 4-5 అన్ని మా అమ్మగారు పెట్టే చీరలే ఇక నేను పట్టు చీరలు ఎప్పుడు కొనలే బిడ్డ. ఏం కొన్న సన్న చీరలే అవి కూడా నీ దగ్గర కొనే ఉంటాయి ఇక నేను ఏడబోయి కొంటే చెప్పు. పట్నంలో పోతే ఏమో మస్తు పిటాన పిటని చెప్తారేమ్మా అయినా అన్ని నగతిచ్చి తెచ్చుకోవాలి పాడయి. నీ దగ్గర బట్ట గ్యారెంటీ ఉంటుంది అన్ని మంచిగా ఉంటాయి. మరి తీసుకొని అవ్వద్దా బిడ్డ ఎంత అంటది చీర చెప్పు. అది మంచి పట్టే అల్కా ఉంటది కట్టుకున్నా నీకు చీర ఏదో పుచ్చుకోబోదు మెత్తగా ఉంటది బట్ట. అవు బిడ్డ చీరను చూస్తుంటేనే అర్థమవుతుంది కానీ ఎట్లా కట్టే చీర అట్నే ఉంటది సింగులు ఇట్లా అక్కడిక్కడ ఓనాకే కొడుతున్నాయి కానీ ఎంత తీసుకో చెప్పు బిడ్డ తీసుకుంటా కానీ 3000కి ఇస్తానే తీసుకో. ఓయమ్మ 3000 బిడ్డకి ఈ చీరకు మనం ఆ పెద్దన్నలు బియ్యం పోసిరమ్మ ఇంతకంటే మంచిగా ఉంది చీర 2000కే తెచ్చిరంట పట్నంలా. నువ్వేమో అంత పిరం చెప్తున్న బిడ్డ 3000 అంటున్నావు ఒకటేసారి. అరే ఆ బట్ట ఒక తీరు ఉంటది ఈ బట్ట ఒక తీరు ఉంటది 3000 చీర అలాగుంటది 2000 అలాగుంటది. నువ్వు 3000 ఇచ్చాక తీసుకో ముద్దు కొడుతుంది కానీ ఆ చీర పోయి తీసుకొని పక్కకు పెట్టు ఏది బట్ట మంచిగా ఉంటుందో నువ్వు చూసేయి. నాకు ఎక్కువ ఏం తీసుకోనే నీ దగ్గర ఇంకా నువ్వు చిన్నమ్మని తక్కువనే తీసుకుంటా అందరికంటే తీసుకుంటా కానీ బిడ్డ నాకు నచ్చింది తీసుకోకుండా ఎత్తుకుంటా కానీ నువ్వు ఒకటే పరుగంత చెప్తున్నావేంద్రా ఇంకో మాట చెప్పరాదు. అరే ఇంకో మాట ఏంది 2800కి ఇస్తా తీసుకో ఇక ఎవరికి చెప్పక 3000కే ఇచ్చింది అని చెప్పు సరేనా. 2800 ఇక ఆఖరికి ఏ గట్ల మాట్లాడకు బిడ్డ 2000 ఇస్తే రాదు ఏంది 2800కి ఇచ్చే చీర నీకు 2000కి ఇయ్యాలా. ఏమో వద్దు తల్లి ఇక నువ్వు తీసుకోకుండా సరే కానీ ఆడబెట్టి చిన్న సన్న చీరలు తీసుకుంటాంటే కానీ అవి చూపిస్తా ఇక పట్టు చీరలు తీసుకోవడం నీ వల్ల కానట్టుంది అవతల పక్కకు పెట్టమ్మా. అయ్యో గట్లంటూ బిడ్డ 2800 అన్నావు ఒక 2000కి ఇయ్యవారా గంత తక్కువ చేయకుండా పోయమ్మ గంత పిరం చెప్తున్నావు అమ్మ నువ్వు. ఎటు కాక ఊర్లో ఒక్కదాన్ని అమ్ముతున్నావని ఇంత పిరం అమ్ముతున్నావు. అయ్యో నాకు పడేసినమ్మా పడితే ఇయ్యనా చెప్పు. తమ్ముళ్ళలో ఎవరో బియ్యం పోసి చీర 2000కి తెచ్చిర్రు అంటివి ఇక మరి నాకే 2000 ఇట్లా పడేసినమ్మా 2600 పడ్డది. ఇంకా 200-300 కానీ నీ దగ్గర ఎక్కువ తీసుకుంటుంది గంత దూరంకి తెచ్చినందుకు కిరాయి పైసలు అని వెళ్ళొద్దానే నాకు చెప్పు. నువ్వు కూడా గట్లా మాట్లాడుతున్నావు. ఏమొద్దు తల్లి పట్టు చీరలు పాడుగాను ఏమొద్దు కనుక సన్న చీరలు చూపియమ్మ ఇంత రేటు చెప్తేనే నా నుంచి ఆ తల్లి తీసుకోవడు సన్న చీరలు చూపి ఇంటికాడ కట్టుకోవడానికి ఏవో ఒకటి. అమ్మ మరి ఇంత చెప్తున్నావు తల్లి 3000 అన్న కాడికి ఒక 1000 తక్కువ చేయరారా అట్లా మాట్లాడుతున్నావు. నువ్వు కాక అమ్ముతున్నావు అమ్మ మరి నాకు పడింది నేనేం చేయాలి చెప్పు. పడ్డ రేటుకి ఇట్లా అడుగుతలేవు నువ్వు తమాంకి అంతగానము అట్లా అన్యాయంగా అడిగితే ఎట్లా ఇవ్వాలి చెప్పు. పక్కకు పెట్టు అవతల పెట్టి సన్న చీరలు చూపిస్తా కానీ ఇక వాటి ఇంటికాడ కట్టుకుంటాం సన్న చీరలు మెత్తగా ఉన్నాయి మంచి క్లాత్ పట్టుకొచ్చినాయి ఈసారికి ఇవి చూసుకో. మరి 8 కలర్లు 8 ఒకటే డిజైన్ ఉన్నట్టున్నాయి మరి ఏ నచ్చిందో తీసుకో మెత్తగా ఉంటాయి అంటే. నేను ఆడ బట్ట ఇప్పి చూసిన ఒక చీర ఇప్పి చూసిన జాకెట్ ఇట్లా ముద్దు వెళ్ళిందే పూలు పూలు చిన్న చిన్న పువ్వులు వెళ్ళాయి నీకు ముద్దు కొడుతుంది ఇక నచ్చిన కలర్ తీసి పక్క పెట్టుకో. అవు బిడ్డ చూస్తాను మెత్త కొడుతున్నాయి రా మేము ఎంత తీసా చెప్పివి అన్ని తీసుకుంటా. మోసి నీ పాడుగాను అవన్నీ నీకు ఒకదానికి ఎందుకు ఏం తీసుకుంటావే అన్ని చీరలు ఒకటే మాడలు. అయ్యో ఏమైతుంది బిడ్డ తీసుకుంటే మెత్తగా ఉన్నాయి ఈ రోజు ఒకటి కట్టుకోవచ్చు. ఇక నా దగ్గర ఉండని స్థాయి మా చెల్లె మా అక్కలందరూ పట్టుకొని పోతారు ఏమంట చెప్పు. ఇక నాకు ఆఖరికి 1-2 మిగులుతాయి కానీ ఎంత తీసుకో చెప్పురా. మంచి క్రేప్ చీరలే 450కి ఇస్తా. నీకు సన్న చీరలు కూడా గంట పిటని చెప్తున్నావేందా ఈ క్రేప్ చీరలు నేను కట్టలేదా ఏంటి ఎన్నాడు. ఓయమ్మో గంట పిటాల పిటని చెప్తున్నావేందమ్మా నువ్వు కోంటోన్ కంటే ఎక్కువైనవమ్మ నువ్వు. ఈ సన్న చీరలకు 450 అంట. అవ్వమ్మా నువ్వు కట్టే చీరలు నీకెందుకు తెలియదు ఆ బట్ట గురించి కానీ నువ్వు కట్టని చీరలు ఏమున్నాయి అన్ని మాటలు కొత్తగా వస్తే అది కడుతూనే ఉంటావు. ముసల్దాని ముఖానికి కుసుమ కూడా అన్నట్టు నీకు అన్ని ఎరికే ఉంటది కానీ 450 చెప్తున్నాయి ఆఖరికి 400 ఇస్తాను. ఎన్ని చీరలు తీసుకున్నా ఒకటే రేటు. ఒక
బారే అంత పిరని చెప్పి దిగుతలేవేంద్రా ఆన్య ఉంటున్నావు 400కి ఇస్తావమ్మా ఆఖరికి ఈ ఇంటికాడ కట్టుకునే సన్న చీరలకు 300కి 8 చీరలు తీసుకుంటా గానీ చెప్తున్నా చిన్నమ్మా నువ్వు ఎన్ని చీరలు తీసుకున్నా ఒక తీరు తీసుకున్నా వేరు వేరు తీసుకున్నా నాకు అడ్డ రేటే నేను ఇస్తాను ఎన్ని చీరలు తీసుకున్నా ఒకటే రేటే ఇక నీ ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే లేదు ఇక మోమాట వాడు లేనే లేదు ఇక ఈసారి నేను పుణ్యానికి వేయలేవో లక్షన్నర అయిన ఈ బట్టలకు ఎవరు చెప్పుకోవాలి చెప్పు ఇట్లా ఉద్దర సద్దర పోతే అని తేవద్దు అనుకున్నా కానీ అంతా కలిగిర్రు తే అమ్మ చీరలు కట్టుకోవడానికి లేవు ఇక బయట కొనుక్కునే పైసలు నీకే ఇస్తే ముద్దుకుంటది కదా ఏమనుకో పెట్టుడు ఎందుకు అని అంటే పట్టుకొని వచ్చిన ఎన్ని చీరలు తీసుకున్నా ఒకటే రేట్ ఇస్తా చిన్నమ్మ నువ్వేమనుకున్నా సరే ఇక ఆఖరికి నువ్వు అన్నమాట కాదు నేను అన్నమాట కాదురా ఇంకా వేరే రేటు చెప్పు ఇంకా వేరే రేట్ ఏముందిరో ఇక 350 తీసుకోపో మరి అన్ని ఓ బిడ్డో చిన్నమ్మ కలి కూడా తక్కువ చేస్తలేవు 350 అమ్మాయి చీరలు ఇక సరే ఇక నీకు వడనట్టున్నాయి ఇంతగానో మడిపించుకుంటావు ఎంత బేరం చేసినా తగ్గుతలేవుగా ఇక నీకు వడలేనట్టుంది బిడ్డ సరే కానీ ఏం చీరలు తీసుకుంటారా ఎవరికి చూపియకు సరేనా పక్కకు పెట్టు నేను మళ్ళీ వస్తా కానీ ఇది మొట్టమొదలు నువ్వే తీసుకొని పక్కకు పెట్టి బిడ్డ నేను తర్వాత వచ్చి తీసుకుంటానంటున్నావు బోనిపూట ఎన్ని చీరలు తీసుకున్నావు అన్నిటి పైసలు తీసుకునే పో బయటికి అయ్యో గట్ల గరం అవుతున్నావు బిడ్డ నా దగ్గర పైసలు లేవే 200 ఉన్నాయి మరి వచ్చే నెల ఇస్తా గానీ అన్ని చీరల పైసలు వచ్చే నెల ఇస్తా గానీ మరి రాదు ఏమంటావు బోనిపూట 200 చేత పెట్టుకోతారా ఉత్తగానే తీసుకోవాలి కానీ కరం కాకుండా ఏం చేయమంటావు నువ్వు మాట్లాడే మాటలు సుఖమైన మాటలు లెక్క ఉన్నాయి తీసుకున్న కాడికి మంచి మర్యాదగా 350 లెక్క కట్టి అన్ని ఇచ్చి తీసుకోవచ్చునమ్మా ఇక ఉద్దర సద్దర అంటే నా దగ్గర నాటది ఈసారి నుంచి ఇన్ని రోజులు ఉద్దరు అమ్ముకొని ఇక లాస్ట్ కాడికి వచ్చినా గానీ ఇక అందరు పాడయి తీసుకురా అంటే ఇక అందరి మాటలు నన్ను తీసుకొచ్చిన మళ్ళా మొదటికే తెస్తారేమే నా కథ నేను ఉద్దరైతే ఇయ్య నువ్వేమనుకున్నా సరే గన్ని చీరలు తీసుకొని 200 చేతిలో పెట్టిపోతావు ఇట్లా కనిపిస్తున్నా నీకు ఇంకా అన్ని నగతిచ్చే పిల్లలకనే ఎవరు చెప్పకు బిడ్డ నేను వచ్చేదాకా మళ్ళీ అందరు వచ్చి ఏదే తీసుకోబోతారు ఇక ఆఖరి నేను తీసుకోవాలి ఎట్లుంటా చెప్పు నేను మంచి మంచి చీరలు తీసుకుంటా అని మాట్లాడుతుంది నీ మాట మీద ఊకొని నేను ఒక్కరికి చెప్పలేము ఒక్క పిల్లకి చెప్తా అంతొట్టు నువ్వేమో ఆఖరికి ఇట్లా మాట్లాడుతున్నావు ఏంది న్యాయంగా మాట్లాడాలి ఎవరైనా సరే అయ్యో గట్ల గరం కాకేమ్మా ఎప్పుడైనా నీ దగ్గర తీసుకుంటా ఇంకేమైనా తీసుకుంటున్నా బిడ్డ గట్ల మాట్లాడుతున్నావు ఇప్పుడు పేమెంట్ రాలేదా పేమెంట్ రాగానే నీకు ఇచ్చి పోతా పైసలు ఒక్క పైసలు ఉద్దరు పెట్టరా వచ్చేది ఇస్తా అంటున్నాగా ఇప్పుడు 200 ఉన్నాయి చేతిలాగో నీకు 200 ఇస్తే నా పర్సులు ఒక్క రూపాయి ఉండదు రా నేను నిజం చెప్తున్నా అయినా మన మాట ఇక బోన్ పూట తీసుకోబోతున్నా 200 చేతిలో పెడతా వచ్చేది ఇస్తా అంటున్నారా మేము నా మాట అసలే ఇంటలేవు గట్ల గరం అవుతున్నావు మొత్తుకుంటున్నావు నా మీద రే ఊకనే మొత్తుకుంటలేదు నీ మీద మరి నాకు పడది నేనేం చేయాలి చెప్పు 1,50,000 వీటి తెచ్చిన గట్ల సగం మంది వెళ్ళాలి కదా ఇక మిగతా 5 నెలలకి ఇచ్చిపోతారేమో గానీ ఇగో 8 చీరలు తీసుకుంటావు 7 చీరల పైసలు ఇచ్చిపోసినమ్మా నీ మాట కాదు నా మాట కాదు నిష్ఠూరం కావుడు ఏం లేదు ఇక ఊరోళ్ళకు రేపు పొద్దుగా లేస్తే నీ ముఖం నేను నా ముఖం నువ్వు చూసుకునేది అవుతుంది కానీ ఈ అట్లా నొల్లి పెట్టుకోకుండా పంచాలు పెట్టుకోకుండా 8 చీరల పైసలు ఏమొద్దు 7 6 చీరల పైసలు ఇచ్చి తీసుకుపో సరేనేమ్మా నేను పర్సులో 200 పెట్టుకొస్తే పాడయి నువ్వు ఇట్లాంటి నాకేం వెళ్తా వచ్చే నెల ఇస్తా అంటే ఊగుట నా బిడ్డ అనుకొని సపదాకు వస్తే నువ్వేమో తీరా చూస్తే ఇట్లా మాట్లాడుతున్నావు ఇంటికి పోయి వస్తా బిడ్డ 7 ఉన్నాయో చీరల కింద ఏరుకొని వస్తా పైసలు అప్పటిదాకా అవతలు పెట్టు అక్కడనే పోతానుకుంటున్నావా ఏంది మళ్ళీ వస్తారా నాకు నచ్చినాయి చీరలు ముద్దుకున్నాయి మెత్తగా తీసుకుంటా తీయమ్మ అక్కడ పక్కకు పెట్టు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పమ్మా ఏమనని కానీ ఇప్పుడు గట్ల అన్నం చక్కగా ఉంది కానీ పోయిందని అట్టే పోయేవు మళ్ళీ బోని పూట నువ్వే వచ్చిన ముందు దాకా నువ్వు ఎట్లా చేస్తే నీ అవతల వచ్చిన వాళ్ళందరూ అట్టే చేయగలరా పోదాపున రాపో ఏం సరిత జోరుందిగా బట్టలు తెచ్చినట్టున్నావు ఓయమ్మా మేము తీసుకోమారా కంటికి కనిపిస్తలేనట్టున్నాము ఊర్లో ఈ పెంటకు ఒకటే తీసుకుంటావురా చీరలు మేము తీసుకోమా ఎట్లా ఆమెకొక దానికి ఫోన్ చేసి చెప్పినావు అట్లా కాదక్క నిన్ను వస్తుంటే ఇక నెత్తి మీద ఎత్తుకొని చూస్తుంటే చూసినట్టుంది ఇక దెబ్బ ఊరుకొచ్చింది నేను ఎవ్వరు ఫోన్ చేయలేక ఇక తానకి ఇట్లా చేసినాక అందరికి ఫోన్ చేసి చెప్దాం అనుకుంటున్నా అట్లా మాట్లాడుతుందేమిరా ఇక ఒకటే కొంటాది మీరందరూ అప్పుడు తీసుకోలేదా ఇట్లా నేను మీకు చెప్పకపోతే ఎట్లుంటారా అట్లా మాట్లాడుతున్నావు ఏమోరా నాకేం తెలుసు కానీ ఊళ్ళో పోతున్నా మీ ఇంటి ముందరికి పోతుంటే ఇక కమలమ్మ చెప్తుంది బట్టలు తెచ్చినట్టు సరితా పెంటమ్మ ఇట్లా లోపలికి పోయింది అంటే ఏదో చూద్దామని వచ్చిన బట్టలు తెచ్చినావు కానీ నిజంగానే చూదురా అక్క మంచి మంచి చీరలు తెచ్చిన పట్టు చీరలు తెచ్చిన సన్న చీరలు తెచ్చిన అన్ని మంచి మంచి ఉన్నాయమ్మ కలర్లు బాగున్నాయి క్లాత్ ఇట్లా మంచి గ్యారెంటీ క్లాత్ తెచ్చిన చూదురా అక్క కూర్చునేంత టైం లేదు కానీ ఇక చూపి ఇక సన్న చీరలు ఏమొద్దు మస్తుగా ఉన్నాయి సన్న చీరలు కానీ మా అన్న బిడ్డ పెళ్లి ఉంది వచ్చే వారము పట్టు చీరలు చూపి ఒక చీర తీసుకుంటా ఎందుకక్క సన్న చీరలు కూడా మెత్త మెత్త క్లాత్ తెచ్చినాక నీకు నచ్చితే ఇంటికాడ కట్టుకోవటానికి ముద్దు కొడితే
అక్క, తీసుకోరాదు. ఏడనే ఇంటికాడ కట్టుకున్నంత ఉన్నది, ఇక డ్రెస్సులు వేసుకుంటే సరిపోతుంది. పోరగాళ్ళను స్కూల్ పంపించుడు, ఆ పని ఈ పని చేస్తారు, చాలా చాలా అవుతుంది. ఆ చీరలు కట్టుకుంటే దబదబా వేస్తలేదే పని, అందుకే డ్రెస్సులు వేసుకొని ఉంటున్నా. చీరలు కట్టుడు ఏడుంది, ఏదన్నా ఊర్లలో పోతేనే పట్టు చీరలు కట్టుకొని పోయి మళ్ళీ వచ్చి ఇప్పి నైట్ డ్రెస్ తొలగించుకునే ఉంటది నా కథ. చూపి పట్టు చీరలు దబదబా. పాల ప్యాకెట్ తెద్దామని పోతున్నా, ఇక దాని కలిసి ఇట్లా చెప్పంగానే యువతలకు వచ్చిన దబదబ చూపించెళ్ళి. ఇక అక్క కివికి మోడల్ ఉన్నాయి, కలర్లు అంటే ఇక నీకు ఇష్టం వచ్చిన కలర్ మస్తు కలర్లు ఉన్నాయి ఆడ. కానీ మోడల్ ఏ మోడల్ అయితే నచ్చితే ఇక తీసి పక్క పెట్టుకొని నేను కలర్ చూపిస్తా. ఇది సబ్బు కలర్ చీర ముద్దు కొడుతున్నట్టుందానే, బార్డర్ కి ఇట్లా ముద్దుగా వచ్చింది. నాకు ఎట్లుంటది, తీసుకొని వద్దా? నేను ఎర్రగున్నావు అక్క, ఏ చీర కట్టుకున్నా ముద్దుగానే ఉంటది. సబ్బు కలర్ది బాగుంటది అక్క, నేనే తీసుకుందాం అనుకుంటున్నా కానీ నువ్వు నచ్చిన అంటున్నావుగా, తీసుకో మరి. ఏది కట్టుకున్నా ముద్దుగానే కొడుతుంది కానీ మరి పైసలు ముద్దుగా ఉండాలి కదా చెల్లె. ఎంత అంటూ చెప్పు, ఎంతకి ఇస్తావు ఈ చీర? 3000 అక్క. చీర మంచి పట్టు మెత్తగా ఉంటది అక్క, ఎట్లా పోసుకున్న సింగులు అట్లనే నిలబడతాయి, అక్కడిక్కడ కావు కుచ్చుకోవు అక్క. ఓ అమ్మ, 3000 అనెమ్మ, ఒకటే పారిత అంత రేటు చెప్తున్నావు. ఇక ఇంకో మాట చెప్పు, తీసుకుంటా. ఇక నచ్చిన చీర తీసుకోకపోతే ఎట్లా కానీ ఇంకో మాట చెప్పమ్మా. అది మంచి పట్టు చీర అక్క, మెత్తగా ఉంటది, ఎట్లా కట్టుకున్న చీర అట్లనే ఉంటది. మేము గంటగానం చెప్తున్నాం అని అంటారేంటమ్మా అందరూ. ఇవాళ దాకా పెంటమ్మ కూడా పట్టుకుంది చీర ముద్దు కొడుతుందని, రేటు పట్టలేదని ఆడేసిపోయింది అక్క. ఏం చేయాలి చెప్పు, నాకు పడింది ఎట్లేసో చెప్పు. ఇంకో మాట చెప్పాలంటే 2800 ఇస్తాక్క, తీసుకో, మంచిగా కొడుతుంది నీకు. ఇక పెళ్లి కట్టుకుంటా అంటున్నావుగా, మగ్గం వరకు జాకెట్ వేసుకుంటే అయితే ఇక మస్తు కొడుతుంది, తీసుకో. ఓసి నీకు ఇంకో మాట చెప్పంటే 2800 అంటున్నావేంది? 200 తక్కువ చేస్తారా? పట్టు చీర మీద మస్తు లాభం మిగులుతట్టుంది మీకు, కానీ ఇంకా తక్కువ చెయ్యే. 1800కి ఇయ్యరాదు? ఓయ్ అమ్మ, గంత అద్మానం అడుగుతున్నావు. ఇయ్యం దాకా పెంటమ్మనే 2000కి అంటే పడదని పక్కకు పెట్టుకున్న చీరలు, నువ్వేం ఆమెకంటే అద్మానం అడుగుతున్నావేం తల్లి? ఏమొద్దు, ఈ ఊర్లలో చీరలు తేందే నిమ్మలం తల్లి. తెస్తేనేమో గిట్ల గిట్ల మాట్లాడతారు, రేట్లు పెట్టే శాతం కాదు కానీ మంచి మంచి చీరలు దోలాడుకుంటారు ఇంకా. అరే చీర మంచిగుంది, చీరకి ఏమైంది కానీ నువ్వు గంత రేటు చెప్తున్నావు, ఒక్కటే పారి దిగరా అదే. ఇక 1800 అన్నా, గట్ల కాదక్క, 2000కి ఇస్తా అని చెప్పరాదు. ఇక పెంటమ్మకి ఎంత అడిగినో, పెంటమ్మకి ఎంత ఇస్తావో నాకు తెలియదు కానీ నేనైతే ఈ రేటు అడుగుతున్నా. నీకు పడితే లేకపోతే పక్క పెట్టుకో. నువ్వేమనుకున్నా సరే అక్క, నాకు పడది. ఇక పక్కకు పెట్టి సన్న చీరలు తీసుకుంటావా, చూపిస్తా మరి. ఏ సన్న చీరలు పాడుగాను నాకు మస్తుగా ఉన్నాయే. ఇక వచ్చే వారం మా అన్న బిడ్డ పెళ్లి ఉంది, ఇక పెళ్లి కట్టుకోపోతాను. పట్టు చీరలు అన్ని పాతదైనాయి, అన్ని కట్టుకపోయిన చీరలే ఉన్నాయి. కొత్త చీర ఏమన్నా ఉంటే ముద్దుగుండు పట్నం పోయి కొనుక్కొచ్చుకుందాం అనుకున్నా కానీ ఇక టైం లేదే. నువ్వు తెచ్చిన అంటున్నావు అని ఇక తీసుకుంటున్నా. ఇంకో మాట చెప్పు చెల్లి, జర తక్కువకి అన్న కాడికి అంటున్నావేనమ్మా, కొంచెమన్నా తక్కువ చేయాలి నువ్వు. సరే అక్క, మన ఊరు తీసుకునే రకం కాదేమో కానీ 2400కి ఇస్తా అక్క, తీసుకో. ఇక నీకు పడనట్టుంది, అంత ఆలోచించి మాట్లాడుతున్నావు కానీ సరే 2400కి ఇయ్యి మరి, తీసుకుంటా. అవు కానీ చెల్లే, మరి 2400కి తీసుకుంటా కానీ వచ్చే నెల ఇస్తారా పైసలు? అన్ని పైసలు లేవు, ఒక 1000 రూపాయలు చేతిలో పెడతా, సరేనా? ఈ గిరాక్ పాడుగాను, బట్టలు తెస్తే ఒక తీరు ఉంటది, బట్టలు లేకుంటే ఒక తీరు ఉంటది. నా బాధ పాడుగాను, దేవుద్రా దేవుడా అని ఊపుకుంటా. ఇక మంది అందరు వచ్చి తీసుకురా అక్క, నీ దగ్గర బట్ట బాగుంటది, బయట వరకు ఎందుకు పైసలు పోసి తెచ్చుకోడు, నువ్వు తెస్తే నీకే ఇచ్చినట్టు అవుతుంది కానీ తలుగుతారు మంది ఏమో. ఇక మంది మాటలు మనం పోతేనంటే ఏమైందంట చూడు, గట్టే ఉంది నా కథ. ఇప్పటిదాకా తీసుకుంటా అని అన్నవు, మరి పెళ్లికి బట్టలు లేవని అంటున్నావు. ఇక ఉద్దరైతే నేను ఇయ్యనక్క, ఇక తీసుకోలేకపోతే లేదు. నాకు పడ్డ రేట్కే ఇస్తున్నా, నాకు 2350 రూపాయలకు పడ్డది. 50 రూపాయలు మిగిలించుకొని నీకు ఇస్తున్నా అంటే చూసుకో. ఇక గవి ఇట్లా ఉద్దర పెడతా అంటే ఇక నాకేం మిగిలినట్టు చెప్పు, నెల మిట్టి ఇట్లా కాదు. అరే పైసలు లేక కాదు చెల్లి, ఉన్నాయి కానీ ఇక పెళ్లిలో ఖర్చు అదో ఇదో ఉంటది కానీమ్మా. మళ్ళీ ఆడిపోయినాక ఒకరి ముఖాలు చూసుకుంటుంటే ఎట్లుంటది చెప్పు. ఇక నువ్వంటే రేపో మాపిస్తా అంటే ఊపునేదాన్ని. వచ్చే నెల ఇస్తారా? మీ బావ పైసలు పడంగానే ఇస్తా. అక్క నువ్వేమనుకున్నా సరే, ఆ చీర ఆడబెట్టిపో అమ్మ, మోమాటం పడేది ఏం లేదు ఈసారి. ఇక మోమాటం పడే నా ఊరోళ్ళు ఇక రేపు లేచి నీ ముఖం లేదు నా ముఖం నువ్వు చూసుకుంటామని అందరినీ అట్లా చేసి వస్తే అవ బుక్కులో చూడిపో. ఓయమ్మో, ఇంత బిల్లు ఉందేమో ఒక్కొక్కడిది, ఎప్పుడు ఇచ్చి కలగబెడతారో కానీ నీకు ఈ చీరలను తీసుకుంటారేమని తెస్తే ఉద్దరనే కలగబడిపోతున్నాయి. ఏం చేయాలి, ఆడబెట్టక్క. ఇక నువ్వేం చెప్పినా నేను 2400 నా చేతిలో పెడితేనే ఈ చీర తీసుకొని నువ్వు తీసుకోకున్నా సరే అక్క.
అమ్మ పోరి ఒకటే పరిగిట్లా మాట్లాడుతుంది. అమ్మ పొద్దుగాల లేచి ఒకరి ముఖాలు ఒకటి చూసుకున్నట్టే మాట్లాడుతుంది. మేము ఊరోళ్ళ మేర ఊరిసి పెట్టి ఏం పోము కానీ వచ్చే నెల ఇస్తా అంటే గట్లా మాట్లాడుతున్నావేంద్రా? మా మాట వినకుండా కలుగుతున్నావు. ఏమొద్దమ్మా, ఎవ్వరి మాట వినా ఇది ఇదే చింత కాడిపోయింది నా కథ. ఈ ఉద్ధరిచ్చుడే లేదు. నగదు ఇచ్చిన వాళ్ళకే బట్టలు ఇస్తా, లేకపోతే గట్టిగా మురుగ పెట్టుకొని నెలల కొద్ది అమ్ముకుంటా పోతా. నా పైసలు నాకు వెళ్ళిన దాకా తీసుకోకుండా సరే ఆడ పెట్టుకో. నువ్వు తీసుకోకుంటేంది ఆలకిలకు ఫోన్ చేసి చెప్తా. కవిత మంచిగా తీసుకుంటది బట్టలు పోరి. ఎన్ని పైసలు అయినా సరే నగదు ఇచ్చి 200 తక్కువ పెట్టిపోతుంది. గట్లాను ఊగుట్టా. నీ అసంటోళ్ళు పెంట మాసంటోళ్ళు వస్తే అయితే ఆగమే అమ్మ నా బతుకు. వాళ్ళకి ఫోన్ చేశాను చెప్తా, వస్తారేమో. ఇగో గిదే మన వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇక కంటిన్యూషన్ అయితే రేపు వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్, చాలా టైం పాస్ ఉంటుంది వీడియో. ఇట్లా సపోర్ట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయరు, షేర్ చేయరు. వీడియో ఎట్లా కూడా కింద కామెంట్ చేయరు. రేపు మరొక మంచి వీడియోతో రేపు ముందుకు వస్తాం. అప్పటి వరకు హ్యాపీగా ఉండండి. మీ టీమ్ స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికి.